అదేవిధంగా ఆ రోజు అందరూ తప్పకుండా పాపమోచన ఏకాదశి రోజు వైష్ణవ ఆలయ దర్శనం చేయాలి. అంటే దగ్గరలో ఉన్నటువంటి రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. ఇలా చేస్తే 1000 గోవులు ఏకకాలంలో దానం చేసిన అద్భుతమైన ఫలితం కలుగుతుంది. అలాగే కొన్ని దానాలు ఇస్తే కూడా సమస్త శుభ ఫలితాలు కలుగుతాయి. పాపమోచన ఏకాదశి రోజు తప్పకుండా ఇవ్వవలసిన దానం తులసి మొక్క దానం. మీకు దగ్గరలో ఏదైనా విష్ణు సంబంధమైన ఆలయం ఉంటే ఆలయంలో మీ చేత్తో ఎవరికైనా తులసి మొక్క దానం ఇవ్వండి. దానివల్ల సంవత్సరం పాటు లక్ష్మీనారాయణుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దీపదానం చేస్తే కూడా చాలా మంచిది. కాబట్టి ఎవరైనా దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించి దేవాలయ ప్రాంగణంలో దక్షిణతో పాటు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అదేవిధంగా పాపమోచన ఏకాదశి రోజు పండ్లు దానం ఇచ్చిన, వస్త్రాలు దానం ఇచ్చిన, ధనం దానం ఇచ్చినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. వీటిల్లో ఏ దానమైనా ఇవ్వండి, విశేషమైన శుభ ఫలితాలు చేకూరితే. కుటుంబంలో విభేదాలు తొలగిపోవాలంటే, దాంపత్య జీవితం బాగుండాలంటే పాపమోచన ఏకాదశి రోజు తీపి పదార్థాలు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో మీ చేతితో దానం ఇవ్వండి. ఈ ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకుంటే ఈ జన్మలో చేసిన పాపాలు, జన్మాంతరాల్లో చేసిన పాపాలు అన్నీ తొలగింపజేసుకొని విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు.